తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఏప్రిల్ 21వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, కాకినాడ నాయకులు చిట్టిబాబు, రామ్మూర్తి, ఓ శ్రీను, బంగారాజు, శివశరణ్, వీరబాబు, రాము, శ్రీధర్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జి ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, కార్మికుల హక్కులను, సౌకర్యాలను కాలరాస్తున్నాయని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారని, ఈ లేబర్ కోడ్లు కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద డిమాండ్స్ డే నిర్వహించినట్లు తెలిపారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 8 గంటల పని దినాలు అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలని, యూపీ నోయిడాలో కార్మికులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, పరిశ్రమలలో ప్రమాదాలు అరికట్టాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కోర్సును అమలు చేయాలని కుట్రపూరితంగా చేస్తున్నారు. అందులో భాగంగానే యూపీలో నోయిడా ప్రాంతంలో అమలు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున కార్మికులు తిరగబడి ఆందోళన నిర్వహిస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి 350 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. కొంతమంది ప్రాణాలైతే పోయి. కనీసం అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయట్లేదు. వాళ్ళకి కావాల్సిన హక్కులు మనం అమలు చేయలేకపోతున్నాం. కానీ స్పందించకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన స్పందన లేబర్ ఆఫీసర్లు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ స్పందించే తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్లు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లెస్కులు ఉపయోగించుకుని యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్లు అమలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రేపు పొద్దున మీ కోడ్ అమల్లోకి వస్తే మరింత భారం పెరుగుతూ ఉందని మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. కనీసం అధికారులు స్పందించట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేస్తుంది. తెలంగాణ, అలాగే యూపీ, మహారాష్ట్ర, బీహార్ లాంటి ప్రాంతాల్లో మా ఐఎఫ్టీ బలంగొండ సెంటర్లో చాలా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఐఎఫ్టీ జిల్లా నాయకులు ఈ రోజున 21వ తేదీన కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ అరాకొరాగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఇంకా ఈ 4 లేబర్ కోడ్తో తెచ్చి దొంగలో తొక్కాలని చూస్తుంది. కార్మికులపై పని భారాలు మోపుతుంది. యజమానులకి చేతులకి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా చందంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చి చేస్తున్నారు. పోరాటాల్లో చేసిన కార్మికులకి అనేక నష్టాలు చేసి చాలా జీతాలు పెంచమని, పని గంటలు చేయమని, అలాగే కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరినందుకు 350 మందిని తొలగించి వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద పోలీసుల చేత లాఠీ చార్జీ చేసే దుర్మార్గం ఎవరిస్తా ఉంది. అలాగే అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో ఈ అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున ఐఎఫ్టియు, జేఏసీ ఇతర సంఘాలతో కలిపి దాన్ని తిప్పుకొడితే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్మిక చట్టాలే అరాకొరాగా అమలు అవుతుంటే ఉన్న చట్టాలు కూడా అన్ని ఉక్కుపాత్ర వేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల జీవితాల మీద ఉక్కుపాతం మోపాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సంక్షేమాన్ని కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీ మేము డిమాండ్ చేస్తాం. రాగుల రఘువులు, ఐఎఫ్టీ జిల్లా నాయకులు.